షర్మిల వ్యాఖ్యల మీదన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్పందించారు. అట్లాగే విశ్వ హిందూ పరిషత్తు స్పందించింది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో గుళ్ళెందుకు కట్టాలి, వాటితో మౌలిక సదుపాయాలు కల్పించాలి కదా, అసలు ఎవరు అడిగారు అన్నటువంటి వ్యాఖ్యలు చేసిన దాని మీదన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హిందువుల మనోభావాలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడారు. టీటీడీ నిధులతో సుమారు 5,000 దేవాలయాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. దేవాలయాల నిర్మాణాలు ఆర్ఎస్ఎస్ ఎజెండా అని షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నారు. దేవాలయాల మీద పరిజ్ఞానం లేకుండా అవివేకంగా షర్మిల మాట్లాడారు. షర్మిలకు దేవాలయాల వ్యవస్థపై అవగాహన ఎటువంటి ఆలోచన విధానం కానీ లేదు. షర్మిల జీవితంలో ఎప్పుడైనా దేవాలయాలను సందర్శించారా అని మాధవ్ ప్రశ్నించారు. మత ప్రచారాలు స్వయంగా భర్తతో కలిసి చేశారు. ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. మత మార్పిడి చేయాలని పెద్ద ప్రయత్నమే చేశారు. షర్మిల వ్యాఖ్యలు అరాచకంగా ఉన్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలి. రాజశేఖర రెడ్డి గతంలో 7 కొండలు 3 కొండలుగా మార్చాలని జీవో ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక దేవాలయాల మీద దాడులు జరిగినాయి. తిరుమల తిరుపతి నిధులతో దేవాలయాల నిర్మాణం చేస్తే మీకేంటి ఇబ్బంది? తిరుమల తిరుపతి నిధులు ఆలయాల నిర్మాణాలు, ధార్మిక సంస్థల నిర్మాణం, దోపతీయ నైవేద్యం కోసం ఉపయోగించుకుంటున్నారు. టీటీడీలో 434 గదులు కూల్చి 600 కోట్లు ఖర్చు చేశారు. దేవాలయాలను కించపరచడం రాజశేఖర రెడ్డి కుటుంబం మొదటి నుంచి వ్యవహరిస్తుంది. టీటీడీ నిధులు వేరే వాటికి వాడాలని షర్మిల వ్యాఖ్యలు సరికాదు. జగన్ పరిపాలన జరిగిన అవినీతి మీద విచారణ జరుగుతుంది. కూటమి నేతృత్వంలో మంచి పాలన జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసుకొచ్చారు. అదే సందర్భంలో ఇటు విశ్వ హిందూ పరిషత్తు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఏ కోణంలో నుంచి షర్మిల చెప్తుంది, అసలు ఆవిడకున్న అర్హత ఏంటి అన్నటువంటి పాయింట్, అసలు హిందూ సంస్థల గురించి క్రైస్తవ మత ప్రబోధకురాలైనటువంటి షర్మిల ఎలా మాట్లాడుతుందంటూ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు రవి తనికెళ్ళ ఏదైతే మొన్న హిందూ సభ జరిగింది కదా, ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి నిర్వహించినటువంటి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిధులతో ఎస్సీ వాడలలో ఆలయాల నిర్మాణం చేయడం అనే నిర్ణయాన్ని గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఆర్ఎస్ఎస్ వాదిలా మారిపోయారు అని షర్మిల గారు ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్తు కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా పార్టీ అధ్యక్షురాలు శ్రీ షర్మిల గారిని హిందువుల గురించి మాట్లాడే ముందు నోటిని అదుపులో ఉంచుకోమని కోరడం జరుగుతున్నది. హిందూ దేవాలయాలు హిందూ ప్రచారం చేయకపోతే నీ భర్తలా క్రైస్తవ ప్రచారం చేస్తారా అని ప్రశ్నిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అనాదిగా హిందువులకు ద్రోహం చేస్తూనే వచ్చింది. ఆ సెక్యులరిజం గురించి నక్క మాటలు మాట్లాడడం మానుకోమని చెప్పి హెచ్చరిస్తున్నది విశ్వ హిందూ పరిషత్. దేవాలయ మంత్రుల్ని, శాఖల్ని నిర్వహించడం సెక్యులరిజం అయినప్పుడు, మొల్లాలకి, పాస్టర్లకి ప్రజల యొక్క ప్రభుత్వ ధనాన్ని జీతాల రూపంలో ఇవ్వడము సెక్యులరిజం అయినప్పుడు, హజ్ యాత్రకి, బెతలహాం యాత్రకి డబ్బులు అందించడం సెక్యులరిజం అయినప్పుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా నిర్వహించే సేవా సంస్థలలో ఉద్యోగులుగా క్రైస్తవుల్ని చొప్పించడం సెక్యులరిజం అయినప్పుడు, దేవాలయ నిధులతో దేవాలయాల నిర్మాణం సెక్యులరిజానికి విరుద్ధమని ఎలా ప్రకటిస్తారు? షర్మిల గారు గాని, ఈవిడ భర్త గాని, ఈవిడ కుటుంబం గాని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అమాయక హిందువుల్ని మతం మార్చడం అనే ఒక వృత్తిని ఎంచుకున్నారు. విదేశీ నిధులతో సమాజాన్ని విడదీయాలని చూస్తున్నారు. ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావన చేసే అధికారం షర్మిల గారికి లేదని విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తున్నది. కులము మతము చూడకుండా జాతీయతే ప్రధానంగా జాతీయ భావ నిర్మాణంతో కూడిన వ్యక్తిత్వము, శీల సంపద నిర్మాణము చేయడమే ఆర్ఎస్ఎస్ యొక్క కార్యంగా 100 సంవత్సరాలు తన యొక్క ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నది. కానీ మీ కుటుంబము విదేశీ రోకలకి ఆశపడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి పేద హిందువులని మాయమాటలు చెప్పి మీ కుటుంబ ఆదాయం కోసం మతాలు మార్చుకోవడమే వ్యాపారంగా పెట్టుకున్న కుటుంబం మీది. దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచారం, వేద పాఠశాలల నిర్మాణం, నిర్వహణ, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం చేస్తున్నటువంటి దేవాలయ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడము అనేది ఒక విదేశీ కుట్రలో భాగము.
కాంగ్రెస్ పార్టీ ఇలాంటి హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తుల్ని అధ్యక్షులుగా పెట్టి హిందువులకి ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు? ఆవిడ హిందూ దేవాలయాల విషయంలో చేసిన ప్రకటనని, దేవాలయ నిర్మాణం ఎస్సీ వడల్లో చేయడానికి వ్యతిరేకించిన విషయాన్ని నిర్ద్వంద్వంగా విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తున్నది. దేవాలయాల మాధ్యమంగా ధర్మ ప్రచారం జరగాలని, దేవాలయాలకు స్వతంత్రం ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతున్న సందర్భంలో హరిజన గిరిజన వాడల్లో దేవాలయాల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ఈవిడి యొక్క ఉద్దేశం తన భర్తకి వృత్తిని పెంచడం. రాజకీయం ముసుగులో జరిగే క్రైస్తవ ప్రచారకులారు షర్మిలని హిందూ సమాజం గుర్తించమని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తున్నది. ప్రజల మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలది. దానికోసం ప్రభుత్వానికి పన్నులు కడుతున్నాం. దేవాలయంలో దేవాలయ ఆదాయంతో చేయవలసిన పని హిందూ ధర్మ ప్రచారము, హిందూ దేవాలయాల నిర్మాణము, పునరుద్ధరణ, ధార్మిక ప్రచారము, ధార్మిక గ్రంథాల ముద్రణ, వితరణ, ఇది చేయాలి దేవాలయాలు. అది చేస్తుంటే కంటగింపు ఎందుకు వచ్చింది షర్మిల గారి కంటే, తన భర్త ఆదాయము తగ్గుతుందని, క్రైస్తవ మత మార్పిడికి అవకాశం కోల్పోతామనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఈవిడ ప్రకటన చేశారు. 5 నుంచి 10,000 దేవాలయాలు ఎస్సీ వాడల్లో, ఎస్టీ వాడల్లో నిర్మాణం చేయాలన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విశ్వ హిందూ పరిషత్తు ఆహ్వానిస్తూ, హిందువుల ధనంతో హిందూ దేవాలయాల ద్వారా హిందూ ఆలయాలను నిర్మాణం చేసుకుంటారు. ఈ కనీస జ్ఞానం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని తెలియజేస్తూ, సెక్యులరిజం గురించి మాట్లాడినటువంటి షర్మిల గారిని వెంటనే ప్రజల డబ్బుతో బెతలహాం, మక్కా యాత్రలకి టిక్కెట్లు కొనివ్వడాన్ని ఆపమని చేసే ప్రకటన చేసే దమ్ముందా అని అడుగుతూ, అదే సందర్భంలో మొల్లాలకి అలాగే పాస్టర్లకి ప్రభుత్వ ధనంతో, ప్రజల ధనంతో సెక్యులరిజానికి విరుద్ధంగా జీతాలు ఇవ్వడాన్ని ఆపమని చెప్పే దమ్ముందా అని ప్రశ్నిస్తూ ఈ రకమైన ప్రకటన చేస్తే సమాజంలో హిందువులు పెద్ద ఎత్తున ఆవిడకి నిరసన వ్యక్తం చేయడమే కాదు, బుద్ధి చెబుతారని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తోంది. జై శ్రీరామ్. ఇది ఓవరాల్గా అంశం చాలా సీరియస్ వైపుకే టర్న్ అయింది ఈ వ్యవహారం కాస్త.